డాలర్ బదులు బ్రిక్స్ కరెన్సీ యూజ్ చేస్తే ప్రపంచమే మారిపోతుందా? మొదటగా అమెరికాకు భారీ షాక్. ప్రపంచ వ్యాపారంలో డాలర్ కి డిమాండ్ తగ్గిపోతుంది. అమెరికా డాలర్ విలువ పడిపోతుంది. అమెరికా ఇప్పుడు చేస్తున్నట్టు ప్రింటింగ్ మెషీన్ వేసి డాలర్లు ప్రింట్ చేసి ప్రపంచానికి కట్నం కట్టలేరు. వాళ్ల ఎకానమీ మీద భారీ ప్రభావం ఉంటుంది. మరోవైపు జపాన్, సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీలో ఆసక్తి చూపించవచ్చు. ఇప్పుడు మన భారతదేశానికి ఎలా లాభం? మొదటిది, రష్యా నుంచి నూనె, చైనా నుంచి మెటీరియల్స్ కొనుగోలు చేస్తున్నప్పుడు డాలర్ ధర పెరిగిందా తగ్గిందా అనే టెన్షన్ ఉండదు. మనకు వ్యాపార భాగస్వాములకు మధ్యనే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. చాలా సులభం. రెండవది, మన రూపాయి విలువ స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇంపోర్ట్ ఖర్చులు తగ్గి మన ఎకానమీకి బలం వస్తుంది. డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. పెద్ద సమస్య, బ్రిక్స్ లో చైనా ఎకానమీ మిగతా అందరికంటే చాలా పెద్దది. ఆ కొత్త కరెన్సీని నియంత్రించే హక్కు చైనాకే ఎక్కువగా ఉంటే అప్పుడు మనం డాలర్ బదులు చైనా కరెన్సీపై ఆధారపడతామా అనే భయం ఉంది. రెండవ సమస్య, ఈ 5 దేశాల ఆర్థిక విధానాలు, రాజకీయాలు ఒకేలా ఉండవు. అందరికీ సరిపోయే ఒకే మానిటరీ పాలసీని ఎలా రూపొందిస్తారు? ఇది చాలా కష్టం.